అందరికీ నమస్తే. నా పేరొచ్చేసి స్వాతి అండి. నన్ను సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే పేరు పేరున అయితే థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వ్లాగొచ్చేసి సాటర్‌డే అనమాట. ఇంకా పొద్దున్నే లేచాననమాట. బ్రహ్మముహూర్తంలోనే పూజ చేస్తాను అంటే, మా ఆయన ఇంకా అందుకనే అయితే తొందర తొందర పనులన్నీ కంప్లీట్ చేద్దామనైతే లేచాను. బయట వరండానే చాలా ప్లేసుంటుంది. ఇంకా దాన్ని ఊడవడానికి, తుడవడానికి, ముగ్గులు వేయడానికే కనీసం గంటయితే పడుతుందనమాట. అందుకనే ఇంకా ఎర్లీగా లేస్తే గాని తొందర తొందర పనులు గావు. ఇంటి ముందర మట్టి ప్లేసే ఉందనమాట. అక్కడ మంచిగా పేడతో నలికి ముగ్గులు పెట్టుకోవాలనిపిస్తది. కానీ పేడ దొరకడమే లేదు. ఇంకా ఇక్కడనే దొరకట్లేదంటే సిటీస్‌లలో అస్సలు దొరకదు కదా! ఇంతకు పాత కాలంలో పేడతో మంచిగా అలికేసుకొని ముగ్గులు ఎందుకు పెట్టుకునేవాళ్ళో తెలుసా? పేడతోని అలికితే ఇంట్లోకి క్రిమి కీటకాలు అంటే తేలు, పాములు అవి ఇవి తిరుగుతూ ఉండేవి కదా! అంటే అప్పుడు ఇంత మంచిగా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కడుండేవి. మొత్తం మట్టితోన అలికేవి. మట్టితోనే చేసిన ఇండ్లే ఉండేవి గదా! రాతి కట్టనాలు అలా ఉండేవి కాబట్టి ఆ కాలంలో ఇంకా వాళ్ళు అలా సేఫ్టీ కోసమని అలా అలికేవాళ్ళంట. ఇక బియ్యం పిండితోన ముగ్గులు వేస్తే మంచిగా చిన్న చిన్న చీమలకి ఆహారంగా ఉండేదని బియ్యం పిండితోనే ముగ్గులు వేసేవారంట. ఇప్పుడు బియ్యం పిండిని పట్టిచ్చి, ఆడిచ్చి ఇంకా ముగ్గులు పెట్టేంత ఇంట్రెస్ట్ ఎవరికుందో నాకైతే తెలియదు గానీ, నేనింకా ఫ్రైడే, సాటర్‌డే వచ్చేసి బియ్యం పిండితోనైతే ముగ్గులు వేస్తాను. ఇంకా నార్మల్ డేస్‌లలో అయితే ఏం వేయననమాట. ఇంకా పేడెక్కడ దొరకదని ఇంకా రూ. 10 ప్యాకెట్ రంగులు ఉంటుంది కదండీ! ఇంకా దాన్నే పేడది తీసుకొనొచ్చి ఇంకా కొంచెం వాటర్‌లో కలిపేసి దాన్నే కొడతాను. ఇంకా అలా ఉంటది. మరి సిట్యుయేషన్స్ ఇక్కడైనా పేడ దొరుకుతుందేమో అని మాక్సిమం ట్రై చేస్తా గానీ ఎక్కడ పేడ దొరకదు. ఇంకా మొత్తం వరండా అంతా ఊడ్చేసుకొని, కడిగేసుకొని, ముగ్గులు పెట్టుకునేలోపు తెల్లగా అయితుంది. అయినా 5కే తెల్లగా అయిపోతుంది. నేను 3కి లేసినా ఇంకా 5 వరకు పనులే కంప్లీట్ అయితాయి. ఇంకా మెయిన్‌గా ఎర్లీ మార్నింగ్ లేవడానికి గూడా పిల్లల స్కూల్లు స్టార్ట్ అయిపోతున్నాయి గదా! మళ్ళీ ఒకేసారి లేచి ఇబ్బంది పడేదానికన్నా కొంచెం అలవాటు అవుతుంటుంటది గదా! కొంచెం కొంచెంగా లేస్తే ఓ ప్రాబ్లమ్ తెగిపోతది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవచ్చు. అని అయితే మెల్లిగా అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఇంకా బయట మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంట్లోకి గూడా వచ్చేసాను. ఇంట్లో ఫస్ట్ సోఫానైతే క్లీన్‌గా చేసుకుంటాను. నైట్ అలానే బట్టలు వేసిన టైం లేకుండే. బట్టలంతా ఫోల్డింగ్ చేసేసుకొని వాటినంతా సర్దేసి సోఫాని గూడా క్లీన్‌గా చేసేసిన. ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసి ఇంకా సాటర్‌డే కదా! సాటర్‌డే రోజు మాత్రం వాటర్‌లో అంటే ఫ్లోరింగ్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం కల్లుప్పు అంటారు గదా! అదేనండి రాళ్ళుప్పు. అది కొంచెము పసుపు ఇంకా కొంచెం లిక్విడ్ వేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటా. అలా చేస్తే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అది వెళ్ళిపోతుందనే ఒక నమ్మకం అన్నమాట. అందుకని ఫ్లోరింగ్‌ని మాత్రం సాటర్‌డే రోజు మాత్రమే అలా చేస్తా. ఇంక మిగతా రోజుల్లో నార్మల్‌గా లిక్విడ్ ఏసేసి క్లీన్ అయితే చేసి ఇంట బయట మొత్తం క్లీన్ చేయడానికి దగ్గర దగ్గర 3 అవర్స్ అయితే పడతది. నాకు ఇల్లు పెద్దగుంటే అబ్బా! ఎంత విశాలంగా, ప్రశాంతంగా ఉంటది. ఎవరొచ్చినా మంచిగుంటది అనుకునేదాన్ని గానీ ఊడవడానికి, తుడవడానికి ఇప్పుడు 'అ ఆ' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. అది నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ప్రతిసారి నవ్వుకుంటూనే ఉంటా. ఆ డైలాగ్ ఎంతమందికి గుర్తుందో లేదో కామెంట్ చేయడం మర్చిపోయాను. ఆ డైలాగ్ ఏంటంటే 'హరితేజ' గారు పూజ చేసి బయటికొస్తుంటారు. అప్పుడే సమంత అక్కడ కూర్చునుంటే 'హరితేజ' గారు అక్కడ హారతి ఇయ్యడానికి సమంత గారి దగ్గరికి వెళ్తదనమాట. దేవుడిని ఏం కోరుకున్నావు అని అడిగితే బూజులు పట్టకుండా ఇల్లు నీట్‌గా ఉండేటట్టు చేయి దేవుడా అని మొక్కుకున్నా అంటది. అదెందుకు ఈడెట్లుంటే ఏమి నీకు ఒక సొంత ఇల్లు ఉండాలి అని కోరుకోకూడదా అంటే, మా ఇల్లు నేనే క్లీన్ చేసి, మీ ఇల్లు నేనే క్లీన్ చేసి నాకేమన్నా తిక్కనా అంటది. ఆ డైలాగ్ నాకప్పుడు అర్థం కాలేదు గానీ, ఇప్పుడు మాత్రం బాగా అర్థమైతుంది. ఇంకా మా ఆయనయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఆయన గుడికి వెళ్తాడనమాట ప్రతి సాటర్‌డే. అందుకనే ఇంకా తను వచ్చేలోపు టీ అన్నీ కంప్లీట్ చేసేద్దామని అయితే స్టార్ట్ చేశాననమాట. మా టీ వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టము. ఎంత సూపర్‌గుంటదో. ఇక్కడొచ్చేసి చాపత్తా చాలా బావుంటుందండి. నాకు ఏడికన్నా వెళ్తే చాయ్ ఇంకా మిస్ అయిపోతా. నాకు పెళ్ళికి ముందే చాయ్‌ని తాగాలి అనుకుంటే ఖచ్చితంగా బిస్కెట్ కోసమనే టీ అయితే తెచ్చుకొని తాగేదాన్ని అన్నమాట అద్దుకోవడానికి. ఇప్పుడైతే టీ కోసం తాగుతా. ఎన్ని సార్లు తాగుతానో లెక్కనే లేదు. కానీ టీ తాగడం మంచిది కాదు. అది నాకు గూడా తెలుసు. టీ ఎంతమంది ఇష్టపడతారో లేదో కామెంట్ జేయండి. ఇంకా పిల్లలకైతే నీట్‌గా బ్రష్‌లన్నీ కంప్లీట్ అయితే చేసేసాను. ఇంకా సాటర్‌డే కదా! ఇంకా కొంచెము పిల్లలు టీ బిస్కెట్ తిన్న తర్వాత ఇంకా వాళ్ళకి స్నానాలయితే జేపిస్తాను. ఇంకా అందుకని వాళ్ళకి, నాకు ఇంకా మా ఆయనకైతే టీ అయితే పోస్తున్నా.
ఎప్పుడు అనుకుంటూ ఉంటా ఎర్లీ మార్నింగ్ టీ తాగితే అంత మంచిది కాదు. టిఫిన్ చేసిన తర్వాతనన్నా టీ తాగొచ్చులే అనుకుంటా. కాకపోతే ఇంకా అస్సలు మానుకోలేకపోతున్నాము. ఇంకా మాకే కాకుండా మా పిల్లలకి కూడా టీ బాగా అలవాటైపోయింది. ఎర్లీ మార్నింగ్ ఏమైనా జ్యూసులు గిట్లా అట్లా చేసి పెడదామన్నా ఫస్ట్ మేము మానుకుంటే కదండీ మా పిల్లలకి అలవాటు చేయడానికి. అందుకనే ఇంకా మాక్సిమం బంద్ చేద్దామనే ట్రై చేస్తున్నా. మా చిన్నోడు ఇంగా చిన్నగున్నాడని పాలనైతే తీసుకుంటున్నా. దీని కాస్ట్ వచ్చేసి హాఫ్ లీటర్ రూ. 40 అని చెప్పిండ్రు. అంటే కొంచెము తిక్కుగా పోస్తాము. అందుకని ఆ కాస్ట్ అంటే సర్లేండి చిన్నోడున్నాడు. వాడు పాలన్నమే తింటాడని ఇంకా పాలైతే పోపిచ్చుకుంటున్నాం. దానిలో పాల కన్నా నీళ్ళే ఎక్కువున్నాయన్నమాట. ఇంక అయినా ఏం చేస్తాం చెప్పండి. ఇంగ వాడేమో పెరుగు తినడు. నేనొక్కదాన్నే ఇంట్లో పెరుగు తినేది. మా ఆయన కూడా అందుకనే వాళ్ళ కోసం పెరుగు మొత్తం తోడుపెట్టి పెరుగు మీద మీగడ ఉంటుంది గదా! దాన్ని సెపరేట్ జేసేసి నెయ్యి అయితే చేస్తూ ఉంటాననమాట. నెయ్యి అయితే మా ఆయన తింటాడు. మా పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఇంకా చాపత్త నీళ్ళు గూడా చెట్లకు పోస్తే చాలా మంచిది. అందుకనే ఇంకా కొంచెం గులాబీ మొక్కలు అవన్నీ ఉన్నాయి. వాటికి పోద్దామనైతే బయటికి వెళ్లి పోసి వచ్చినా అనమాట. ఇంకా పిల్లలకి టిఫిన్ టైమ్ అయితే అయిపోయింది. ఇంట్లో కారంలు అవి ఇవి ఏవి లేవు. అందుకని ఎల్లిపాయ కారం చేద్దామని ఎల్లిపాయ కారంకైతే ప్రిపరేషన్ అయితే చేసిన. ఉప్మాలోకి టేస్ట్ చాలా బావుంటది ఎల్లిపాయ కారం. అందుకని ఎల్లిపాయ కారం గూడా చేసుకుంటా. కారం మిక్సీకి గూడా పట్టేసి ఇంకా పక్కకైతే పెట్టేసిన. పోపు తర్వాత పెడతా. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి ఉప్మాకైతే ప్రిపరేషన్ చేస్తున్నా. వెల్లుల్లి కారం చేయాలంటే ఒక ట్రిక్ ఉందనమాట. దానికి ఎవరికన్నా కావాలి అనుకుంటే వెల్లుల్లి కారం ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తప్పకుండా దాన్ని కూడా షేర్ చేస్తాను క్లియర్‌గా. ఇంకా ఉప్మా ఒక సైడ్ అయిపోయింది. వెల్లుల్లి కారం గూడా పోపు పెట్టేసి ఇంకా పక్కనైతే పెట్టేసినా అన్నమాట. దీన్ని చిన్నగా పెట్టేసి మా పిల్లలకి స్నానాలయితే చేపిస్తా. హాయ్ చెప్పు. హాయ్ వెల్కమ్ టు ఎలాంటి చాలా బాగున్నా ఈ బొమ్మల టీవీ ఏమర్థమైతదో ఏమో నాకు తెలియదు గానీ, మా పెద్దోనికి ఇంక ఫుల్లుగా సతాయిస్తున్నాడనుకోండి, ఆ బొమ్మల టీవీ పెట్టి ఇంక సైలెంట్‌గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా. లేకుంటే వాడు ఒక చోట ఉండడనమాట. వాడిని చూసుకుంటూ పనులు చేయాలంటే రోజు మొత్తం అయినా సరిపోదు. అందుకనే ఇంకా వానికి కొంచెం బొమ్మలు పెడితే సైలెంట్‌గా ఉంటాడు. ఇంకా చిన్నోడైతే పక్కన మా అక్క వాళ్ళుంటారు. వాళ్ళ ఇంటికైతే పంపించిన. పిల్లలిద్దరికి స్నానాలు గిట్లా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా దేవుని దగ్గర గూడా మొక్కిచ్చేసిన. తర్వాత ఇంకా ఈ ఉప్మా అయితే పెట్టేసిన. వాళ్ళు వద్దు అన్న పని నేను జేస్తాననుకోండి, ఇంక దానికి నాకు చుక్కలన్నీ చూపిస్తారనమాట. అందులోనే ఒక్క టమాటా గాని, ఆనియన్ గాని ఏది రాదు. అన్నీ తీసి తీసి ఏరియాలి. లేదనుకోండి ఇంగ అస్సలు తినరు. ఈ పిల్లలతోనే ఇదే తలకాయ నొప్పి అనమాట. ఇంకా పూజ మా ఆయన బ్రహ్మ ముహూర్తంలో చేస్తున్నాడు కాబట్టి కొంచెం నాకు టైం దొరుకుతుంది గానీ, ఇంకా పూజ మొత్తం అన్నీ నేనే హ్యాండిల్ చేయాలంటే మాత్రం ఇంగ చిరాకొస్తుండే. ఏదేమైనా తెల్లవారుజామున లేచి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకున్నామనుకోండి, మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో అస్సలు చెప్పలేం గదా! ఎర్లీ మార్నింగ్ లేచామనుకోండి పనులు గూడా త్వరగా అయిపోతాయి. మళ్ళీ పనులు ఏం జేయాలా అని వెతుక్కుంటూ ఉండాలి. నాకందుకే కొంచెం లేట్‌గానే లేస్తా ఈరోజు అంటే నాకు ఫుల్లుగా పనులున్నాయిలెండి. ఆఫ్టర్‌నూన్ గూడా నాకేం పనులు వెతుక్కునే అవసరం ఉండదు. ఎందుకంటే గోకరకాయ, చిక్కుడుగాయ అవన్నీ తీసుకొనొచ్చిన సంతలో వాటినన్నిటిని ఒలుచుకోవాలి. మళ్ళీ వంట చేసేటప్పుడు ఇబ్బందుండదు. ఇంకా ఈరోజొచ్చేసి మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదనమాట. అవును మరి మీరేం తిన్నారో కామెంట్ జేయడం అస్సలు మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బావుంటుందో మీరు కూడా కొంచెం అయితే సలహాలివ్వండి. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను కూడా వాటిని తూచా తప్పకుండా అయితే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.